ఆల్ఫాబెట్ సెట్లో గుడ్ మార్నింగ్. ఇక్కడ మొత్తం మనకి ఆల్ఫాబెట్ సెట్లో 26 లెటర్స్ ఉన్నాయి కదా. 26 లెటర్స్ సెట్లో 26 లెటర్స్ అంటే ఏ నుంచి జెడ్ వరకు 26 లెటర్స్ ఉన్నాయి. దీన్ని మొత్తం కలిపి ఆల్ఫాబెట్ అంటాం. ఆల్ఫాబెట్స్ అనకూడదు. ఆల్ఫాబెట్ ఈజ్ నథింగ్ బట్ 26 లెటర్స్ సెట్ అనమాట. 26 లెటర్స్కి 26 సౌండ్స్ ఉన్నాయి. ఫోనిక్ సౌండ్స్ ఇవన్నీ కూడా. సో ఏకి ఒక సౌండ్ ఉంది, బికి ఒక సౌండ్ ఉంది, సికి ఒక సౌండ్ ఉంది. ఇలా ఇండివిజువల్గా లెటర్స్ ఒక్కొక్కటి ఉన్నప్పుడు ఒక్కొక్క సౌండ్ చేస్తున్నాయి. వాటిలోనే 5 ఓవల్స్ ఉన్నాయి. వై అనేది సెమీ ఓవల్ కింద తీసుకున్నాము. అండ్ మిగిలిన 20 కాన్సనెంట్స్ ఉన్నాయి. అంటే వై సెమీ ఓవల్ కదా, అటు కాన్సనెంట్ ఇటు ఓవల్ హాఫ్ ఆఫ్ కలుస్తుంది. ఈ విధంగా 21 కాన్సనెంట్స్, 5 ఓవల్స్ ఉన్నాయి. సో ఈ 5 ఓవల్స్లో 5 ఓవల్స్కి ఫస్ట్ షార్ట్ ఓవల్ సౌండ్స్. ఒకటే ఓవల్ ఉంటే షార్ట్ ఓవల్ సౌండ్, ఒకటే కాన్సనెంట్ ఉంటే దానికి బి అంటే బా అని, సి అంటే కా అని, డి అంటే డా అని, ఎఫ్ అంటే ఫా అని, ఇలాగా ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్క ఫోనిక్ సౌండ్ ఉంటుంది. ఇప్పుడు టీమ్స్ ఫామ్ చేస్తున్నాయి. టీమ్స్ అంటే ఏంటంటే జట్ అనమాట. ఒక ఓవల్ పక్కన ఇంకొక ఓవల్ వస్తే దాన్ని ఓవల్ టీమ్ అని, ఒక కాన్సనెంట్ పక్కన ఇంకొక కాన్సనెంట్ వస్తే దాన్ని కాన్సనెంట్ టీమ్ అని చెప్తామన్నమాట. సో ఇప్పుడు 2 కాన్సనెంట్స్ పక్క పక్కనే ఉన్నాయి అనుకోండి, ఆ 2 కాన్సనెంట్స్ కలిపి మనకి ఎదర్ బ్లెండ్ అవ్వచ్చు, డయాగ్రాఫ్ అవ్వచ్చు, ఇంకా ఎండింగ్లో మనకి వచ్చే సౌండ్స్ ఎండింగ్ సఫిక్సెస్ అంటాం. ఇలా సౌండ్స్ ఫామ్ చేయొచ్చు. సో 2 కాన్సనెంట్ లెటర్ సౌండ్స్ వినబడితే దాన్ని బ్లెండ్గా తీసుకుంటాము. 2 కాన్సనెంట్స్ కలిపి మనకు ఒక కొత్త సౌండ్ ఫామ్ చేస్తుంది అనుకోండి, దాన్ని డయాగ్రాఫ్ కింద తీసుకుంటాం. ఇవన్నీ కూడా దీంట్లో కాన్సనెంట్ టీంలో మిక్స్గా ఉంటాయి అనమాట. ఫస్ట్ సిహెచ్ అనే ఇక్కడ వర్డ్ ఉంది కదా. సిహెచ్ అనేది చ అనే ఒక డయాగ్రాఫిక్ సౌండ్ అండి. అంటే ఇక్కడ సిహెచ్ 2 లెటర్స్ కలిపినప్పుడు మనకి ఇండివిజువల్ గా సి అంటే కా అని, హెచ్ అంటే హా అని పలుకుతుంది. బట్ ఇక్కడ 2 లెటర్స్ కలిపినప్పుడు ఇక్కడ 2 లెటర్స్ సౌండ్స్ వినపడకుండా కొత్త సౌండ్ మేక్ చేస్తుంది కాబట్టి దాన్ని డయాగ్రాఫ్ అంటాము. సో సిహెచ్ సౌండ్స్ చ. ఇప్పుడు కొన్ని పదాల్లో మనం రాసినప్పుడు సిహెచ్ రాస్తాము. ఎగ్జాంపుల్ చూడండి, బెంచ్ అంటే ఓన్లీ సిహెచ్ రాస్తాము. మ్యాచ్ వచ్చిందనుకోండి, ఇక్కడ టీసీహెచ్ రాస్తాము. సో దీంట్లో కూడా మనం రూల్ ప్రకారం కొన్నిసార్లు ఏమో సిహెచ్ రాస్తాము, టీసీహెచ్ రాస్తాము. ఇది కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, ఎప్పుడు సిహెచ్ రాయాలి, ఎప్పుడు టీసీహెచ్ రాయాలి అనేది. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక వర్డ్లో ఒకటే ఓవెల్ ఉండి ఓవెల్ పక్కనే చ సౌండ్ వచ్చింది అనుకోండి, అంటే షార్ట్ ఓవెల్ సౌండ్ పక్కనే చ అనే సౌండ్ పలికితే టీసీహెచ్ రాస్తాం. ఎగ్జాంపుల్ బ్యాచ్, మ్యాచ్, క్యాచ్ ఇవన్నీ. ఒకవేళ అక్కడ మనకి ఓవెల్ తర్వాత ఎనీ కాన్సనెంట్ వచ్చి తర్వాత చ సౌండ్ వస్తే అక్కడ ఓన్లీ సిహెచ్ రాస్తాము, లేదా ఆర్ కంట్రోల్ ఓవెల్ వచ్చినా సిహెచ్ రాస్తాము. నెక్స్ట్ ఓవెల్ టీమ్స్ తర్వాత చ సౌండ్ వచ్చినా కూడా మనం సిహెచ్ రాస్తాం. ఎగ్జాంపుల్ చర్చ్, ఆర్ కంట్రోల్ ఓవెల్ తర్వాత వచ్చింది, సిహెచ్ రాయాలి. ఇంకొకటి బీచ్, ఓవెల్ టీమ్ అనమాట. ఇది లాంగ్ ఓవెల్ సౌండ్ పక్కన చ సౌండ్ వచ్చినా ఓన్లీ సిహెచ్ రాయాలి. సో ఇలా కాకుండా ఓన్లీ షార్ట్ ఓవెల్ మాత్రమే, అంటే ఒకటే ఓవెల్ వచ్చి ఓవెల్ పక్కన చ సౌండ్ వస్తే ఎప్పుడు కూడా టీసీహెచ్ మెన్షన్ చేస్తాం. ఇది సిహెచ్ గురించి. నెక్స్ట్ సీకే. సీకే సౌండ్ ఎలా పలుకుతుంది? క అనే పలుకుతుంది. ఉండడానికి అక్కడ 2 లెటర్స్ ఉన్నా మనకి సౌండ్ మాత్రం ఒకటే సౌండ్, క అనే సౌండ్ పలుకుతుంది. ఎందుకని అంటే దీనికి కూడా మనకి ఇంగ్లీష్లో ఒక రూల్ ఉందండి, సీకే రూల్ అంటాము. అంటే ఎప్పుడెప్పుడు సీకే రాయాలి, ఎప్పుడు ఓన్లీ కే రాయాలి, కొన్నిసార్లు కేఈ రాయాలి, కొన్నిసార్లు ఓన్లీ సి రాయాలి. ఈ 4 కాంబినేషన్స్ కూడా మనకి కా అనే సౌండే మేక్ చేస్తాయి. దట్ ఈస్ కమ్స్ అండర్ సీకే రూల్ అనమాట. సో ఇప్పుడు సీకే రాసాము అంటే ఖచ్చితంగా ఆ పదంలో ఒకటే ఓవెల్ ఉంటుంది. అంటే షార్ట్ ఓవెల్ తర్వాత క సౌండ్ వస్తే సీకే 2 లెటర్స్ రాస్తాం. ఎగ్జాంపుల్స్ చెప్పండి. బ్లాక్, ప్యాక్, ర్యాట్, సాక్, వెరీ గుడ్. సిక్, సిక్, లాక్, క్లాక్, ఇవన్నీ కూడా సింగిల్ ఓవెల్స్. ఓవెల్ పక్కనే కా సౌండ్ వచ్చింది, ఓన్లీ సీకే రాసాము. అదే ఒకవేళ అక్కడ ఓవెల్ లాంగ్ సౌండ్ పలికింది అనుకోండి, అప్పుడు సీకే బదులు కేఈ రాస్తాము. మ్యాజిక్ క్యూ ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, లాక్ అన్నాను, ఎల్ఓసీకే. అదే ఎల్ఓకేఈ రాస్తే ఏమవుతుంది? లేక్, లోక్. లోక్ లోక్, అండి. ఓ ఓ లాంగ్ సౌండ్ ఇక్కడ. ఇప్పుడు ఎల్ఏసీకే ల్యాక్ అవుతుంది. మరి ఎల్ఏకేఈ లేక్, లేక్. లేక్ మేడం. ఇక్కడ ఏకి లాంగ్ సౌండ్ వస్తుంది అంటే ఎందుకంటే ఇంకొక ఓవెల్ ఉంది కాబట్టి. షార్ట్ ఓవెల్ వస్తే సీకే రాయాలి, లాంగ్ ఓవెల్ వస్తే కేఈ రాయాలి. ఇది రూల్. మరి ఓన్లీ సి రాసేది ఇప్పుడు అంటే ఒక పదంలో ఒకటి కన్నా ఎక్కువ ఓవెల్స్ వచ్చాయి అనుకోండి, ఆ ఓవెల్స్ పక్క పక్కనే ఉండదు, ఓవెల్ టీమ్ లాగా కాదు, సపరేట్ గా ఒక పదంలో ఒకటి కంటే ఎక్కువ ఓవెల్స్ వస్తాయి. అప్పుడు ఎండింగ్ లో కా సౌండ్ కి ఓన్లీ సి మెన్షన్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూడండి, మ్యాజిక్. ఇక్కడ 2 ఓవెల్స్ వచ్చాయి, 2 షార్ట్ సౌండ్ పలుకుతున్నాయి.
సో ఇప్పుడు కా సౌండ్కి ఓన్లీ సి మెన్షన్ చేసాం. తర్వాత లాజిక్, పిక్నిక్, ఇంకా బేసిక్, ఫోనిక్, ఫోనిక్. వెరీ గుడ్. సో ఇవన్నీ కూడా మనకి 2 ఓవెల్స్ వచ్చాయి, ఇండివిజువల్గా వచ్చాయి, ఓవెల్ టీమ్ లా కాదు. అప్పుడు ఎండింగ్లో కా సౌండ్కి ఓన్లీ సి రాస్తాం. నెక్స్ట్ ఓన్లీ కే రాసే పదాలు ఎప్పుడు ఎప్పుడు ఓన్లీ కే మెన్షన్ చేస్తాం కా సౌండ్కి అంటే, ఒక పదంలో ఓవెల్ టీమ్ ఉన్న, ఎగ్జాంపుల్ బుక్, బీక్, లేదా ఆర్ కంట్రోల్ ఓవెల్ ఉన్న బార్క్, పార్క్, బ్యాక్, ఇంకా బార్క్, ఇంకా పాక్, లాక్, ఓవెల్ పింక్, తర్వాత కాన్సనెంట్ వచ్చిన, వెరీ గుడ్, ఇది చెప్పాలి. ఓవెల్ తర్వాత కాన్సనెంట్ వచ్చినా ఓన్లీ కే రాస్తాం. సో కే రాసే సందర్భాలు మనకి 4 ఉంటాయి. ఓవెల్ తర్వాత కాన్సనెంట్ సౌండ్ వచ్చి చివర్లో కా సౌండ్ పలికితే ఓన్లీ కే రాయాలి. ఓవెల్ టీమ్ తర్వాత కా సౌండ్ వచ్చినా ఓన్లీ కే రాయాలి. ఆర్ కంట్రోల్ ఓవెల్ తర్వాత కా సౌండ్ వచ్చినా ఓన్లీ కే రాయాలి. సో ఈ విధంగా మనకి సీకే అనేది ఒక రూల్లో ఇన్ని 4 టైప్స్ ఆఫ్ కేఆర్, సిఆర్, సికేఆర్, కేఈ ఎప్పుడెప్పుడు రాయాలి అనేది డీటెయిల్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ కమింగ్ టు డీజీఈ. సో ఇదేంటి అగైన్ అంటే, మనకి ఒక పదం ఎండింగ్లో డీజీఈ రాసిన, జీఈ రాసిన సౌండ్ ఒకటేలాగా పలుకుతాం. ఎలా పలుకుతాము? జ అనే సౌండే పలుకుతాము. సో ఎప్పుడు డీజీఈ రాయాలి, సేమ్ సిహెచ్ లాగానే ఎప్పుడు జీఈ రాయాలి అని అంటే, ఒక పదంలో మనకి సేమ్ అండి, మామూలుగా కేజ్, లాంగ్ ఓవల్ సౌండ్ తర్వాత జా సౌండ్ వస్తేనేమో జీఈ రాస్తాం. ఎగ్జాంపుల్ కేజ్. ఆర్ కంట్రోల్ ఓవెల్ తర్వాత జ వచ్చిన జీఈ రాస్తాము, లార్జ్. అదే ఒకవేళ ఓవెల్లో ఒకటే ఓవెల్, సారీ పదంలో ఒకటే ఓవెల్ ఉండి అది షార్ట్ సౌండ్ పలికితే దాని తర్వాత డీజీఈ రాయాలి. ఎగ్జాంపుల్ బ్రిడ్జ్, ఇంకా ఫ్రిడ్జ్, ఫ్రిడ్జ్, జడ్జ్, జడ్జ్, ఫ్రిడ్జ్, ఇవన్నీ కూడా. సో ఓవెల్ తర్వాత ఓవెల్ షార్ట్ సౌండ్ పలకాలి, దాని తర్వాత జా సౌండ్ వచ్చింది అంటే ఖచ్చితంగా డీజీఈ రాస్తాము. ఒకవేళ అక్కడ ఓవెల్ టీమ్ ఉన్నా, ఓవెల్ తర్వాత కాన్సనెంట్ ఉన్నా, ఓవెల్ లాంగ్ సౌండ్ పలికినా అక్కడ ఓన్లీ జీఈ మాత్రమే రాస్తాం. ఇది డీజీఈ గురించి. నెక్స్ట్ జిఎన్, కేఎన్, ఎన్జి, ఎన్కే, పిహెచ్, ఎస్హెచ్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కాన్సనెంట్ టీమ్స్. వీటిలో కొన్ని ఏమో డయాగ్రాఫ్స్ ఉన్నాయి, పిహెచ్, ఎస్హెచ్, టిహెచ్ ఇవన్నీ కూడా డయాగ్రాఫ్స్ అండి. డబ్ల్యూఆర్, కేఎన్ ఏమో సైలెంట్ లెటర్స్. ఎప్పుడైనా మనకి ఒక పదంలో కేఎన్ వచ్చింది, జిఎన్ వచ్చింది, డబ్ల్యూఆర్ వచ్చింది అంటే వీటిలో ఒక లెటర్ సైలెంట్గా ఉంటుంది అనమాట. అవటానికి కాన్సనెంట్ టీమ్స్ అయినా కేఎన్ కాంబినేషన్ ఎప్పుడో కూడా మనకి వర్డ్ స్టార్టింగ్లో వస్తుంది, కే సైలెంట్గా ఉంటుంది, ఎన్ మాత్రమే పలుకుతుంది. జిఎన్ కూడా అంతే, జీ సైలెంట్గా ఉంటుంది, ఎన్ మాత్రం పలుకుతుంది. డబ్ల్యూఆర్ కూడా అంతే, డబ్ల్యూ సైలెంట్గా ఉంటుంది, ఆర్ మాత్రం పలుకుతుంది. సో ఇవన్నీ ఓవెల్ టీమ్స్లో సైలెంట్ లెటర్స్ అనమాట. ఎన్జీ ఏమో ఒక పదం చివరిలో ఎక్కువగా రాస్తాం, ఎన్జీ, ఎన్కే ఇవన్నీ వర్డ్ ఎండింగ్లో రాస్తాం. నెక్స్ట్ కమింగ్ టు పిహెచ్, ఎస్హెచ్, టిహెచ్, డబ్ల్యూహెచ్, సిహెచ్ ఇవన్నీ కూడా డయాగ్రాఫ్స్ అనమాట. డయాగ్రాఫ్స్ అంటే ఇందాక చెప్పాను కదా, 2 కాన్సనెంట్స్ కలిపి ఒక కొత్త సౌండ్ మేక్ చేస్తే దాన్ని డయాగ్రాఫ్ అంటాము. ఇక్కడ పిహెచ్ డయాగ్రాఫిక్ సౌండ్ ఫా లాగా పలుకుతామండి. ఫోన్, ఫిలిప్ ఇవన్నీ కూడా పిహెచ్ ఎగ్జాంపుల్స్. ఎస్హెచ్ మనకి ఏదో పదం చివరిలో రావచ్చు, స్టార్టింగ్లో రావచ్చు. ఎస్హెచ్ వచ్చినప్పుడు డయాగ్రాఫిక్ సౌండ్ ష్ అని వస్తుంది అనమాట. షా సౌండ్ పలికినప్పుడు ఎప్పుడు కూడా మనము ఇంగ్లీష్లో ఎస్హెచ్ రాయాలి. మరి ఎస్ ఎప్పుడు రాస్తాము అంటే స అని పలికినప్పుడు ఎస్ రాస్తాం, ఈ విధంగా. తర్వాత టీసీహెచ్ గురించి ఇందాక చెప్పాను కదా, ఎప్పుడు సిహెచ్ రాయాలి, ఎప్పుడు టీసీహెచ్ రాయాలని. ఇది నెక్స్ట్ టీహెచ్కి 2 సౌండ్స్ ఉంటాయి. ఒకటి వాయిస్డ్ సౌండ్ అంటాము, ఇంకొకటి అన్వాయిస్డ్ సౌండ్ అంటాము. టీహెచ్కి తా అని, దా అని 2 రకాల సౌండ్స్ ఉంటాయి. నెక్స్ట్ డబ్ల్యూహెచ్ క్వశ్చనేర్ అండ్ క్వశ్చనింగ్ కోసం ఎక్కువ వాడతామని డబ్ల్యూహెచ్ సౌండ్ వా లాగా పలుకుతాము. డబ్ల్యూఆర్ సైలెంట్ లెటర్, అగైన్ డబ్ల్యూ సైలెంట్గా ఉంటుంది. సో ఎగ్జాంపుల్స్ అంటే ఇది సైన్, ఇది నో, నీ, రైట్, రాంగ్ ఇవన్నీ కూడా వీటికి ఎగ్జాంపుల్స్ అనమాట. కమింగ్ టు ఓవెల్ టీమ్. సో ఇప్పుడు కాన్సనెంట్ టీమ్స్ అందరికీ అర్థమైంది కదా, ఏం డౌట్ లేదు కదా. ఆల్ఫాబెట్, కాన్సనెంట్ టీమ్స్ అయిపోయింది. నెక్స్ట్ ఓవెల్ టీమ్స్. ఓవెల్ టీమ్స్ అంటే సేమ్ అగైన్ 2 ఓవెల్స్ పక్క పక్కనే వచ్చాయి అనుకోండి, దాన్ని ఓవెల్ టీమ్ అంటాం. సో ఏంటి ఓవెల్ టీమ్స్కి అంటే 2 ఓవెల్స్ పక్క పక్కనే వచ్చాయి. మరి కాన్సనెంట్స్లో అంటే 2 ఓవెల్స్ పలికితే డయాగ్రాఫ్ అన్నాము, పలకపోతే బ్లెండ్ అన్నాము, సారీ పలికితే బ్లెండ్ అన్నాము, పలకపోతే డయాగ్రాఫ్ అన్నాము. మరి ఓవెల్ టీంలో ఏమవుతుంది అని అంటే 2 ఓవెల్స్ పక్క పక్కనే వచ్చాయి. అప్పుడు ఎప్పుడైనా సరే మనకి ఫస్ట్ ఏదైతే ఓవెల్ ఉంటుందో ఆ ఓవెల్ పలుకుతుంది, రెండో ఓవెల్ సైలెంట్గా ఉంటుంది. అది కొన్ని ఓవెల్ టీమ్స్, లాంగ్ ఓవెల్ సౌండ్ అంటాం వీటిని. ఎగ్జాంపుల్ ఏఐ, ఏవై, ఈఐ, ఈఈ, ఈఐ వీటన్నిటిలో కూడా మనకి ఫస్ట్ ఉన్న ఓవెల్ లాంగ్ సౌండ్ పలుకుతుంది. ఇలా నెక్స్ట్ కొన్ని ఏమో సేమ్ సౌండ్ చేస్తే 2 డిఫరెంట్ కాంబినేషన్స్. ఎగ్జాంపుల్ ఏయు, ఏడబ్ల్యూ ఉన్నాయి అనుకోండి, ఈ 2 కూడా మనకి ఆ అనే సౌండ్ చేస్తాయి. వీటిని మనం ఇంగ్లీష్లో డిఫ్థాంగ్స్ అంటాము.
డిఫ్థాంగ్స్ గురించి ఆల్రెడీ మీకు వీడియో ఇచ్చాను కదా, ఆ వీడియో చెక్ చేసుకోండి, ఏం డౌట్ ఉంటే క్లియర్ అవుతుంది. ఈ ఒక్కటైనా డిఫ్థాంగ్స్ అంటే కాదు, ఏయుఏడబ్ల్యూ, ఓఐఓవై, ఓయుఓడబ్ల్యూ, ఈ 4 కూడా మనకి డిఫ్థాంగ్స్ కాంబినేషన్ అన్నమాట. సో ఈ విధంగా ఒక ఓవెల్ టీంలో మిక్స్డ్ లాంగ్ ఓవెల్ సౌండ్స్ అండ్ డిఫ్థాంగ్స్ 2 కలిసి ఉన్నాయండి. సో ఇక్కడ ఏ ఓవెల్కి ఎప్పుడు లాంగ్ సౌండ్ వస్తుంది, ఏఐ, ఏయు, ఏడబ్ల్యూ, ఏవై ఇవన్నీ ఏకి రిలేటెడ్, ఇవన్నీ ఈకి రిలేటెడ్, ఇవన్నీ ఐకి రిలేటెడ్, ఓకి రిలేటెడ్ అండ్ యూకి రిలేటెడ్, ఇవన్నీ లాంగ్ సౌండ్స్ అన్నమాట. ఇంకా డీటెయిల్గా కావాలంటే వేరే క్లాసెస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఆర్ కంట్రోల్ ఓవెల్స్. సౌండ్ ఆఫ్ అర్. అర్ అనే సౌండ్ ఎప్పుడు పలుకుతుంది, ఆర్ కంట్రోల్ ఓవెల్స్లో లేదా బాసీ ఆర్ అని చెప్పి నేను క్లాస్లో డిస్కస్ చేశాం కదా. అంటే ఒక ఓవెల్ అనేది ఓవెల్ ఫాలోడ్ బై ఆర్, అంటే ఓవెల్ తర్వాత ఆర్ వచ్చింది అనుకోండి, ఈ ఆర్ అనేది ఈ ఓవెల్ని కంట్రోల్ చేస్తుంది. కంట్రోల్ చేసి ఏం చేస్తుంది అంటే దాన్ని పలకనివ్వదు, ఓన్లీ ఆర్ సౌండ్ మాత్రమే వినపడుతుంది. ఎగ్జాంపుల్ డాలర్ ఎలా పలుకుతాం, డాల్ అర్. డాలర్. అర్ అర్ మాత్రమే పలుకుతుంది, ఏ పలకట్లేదు. బర్డ్ అర్ అనే పలుకుతుంది, ఐ పలకట్లేదు. సో ఇక్కడ ఆర్ కంట్రోల్ ఓవెల్స్ అన్ని ఏఆర్, ఈఆర్, ఐఆర్, ఓఆర్, యుఆర్ అన్ని ఓవెల్స్ కూడా ఒకటే సౌండ్ అర్ అనే సౌండ్ చేస్తాయి. ఒక మేడం ఇప్పుడు ఎలా తెలుసుకోవాలి మేడం? అక్కడ అయ్యున్నా సరే అది ఇయర్ అని అంటలేదు, అది మరి ఎలాగ మేడం? అలా మనం ప్రాక్టీస్ మీద నేర్చుకోవడమేనండి. ప్రాక్టీస్ చేస్తే స్పెల్లింగ్ మనకి ఐడియా ఉంటుంది. సో సౌండ్ ఒకటేలాగా పలుకుతుంది కాబట్టి ఇంకా వేరే ఆప్షన్ లేదు, స్పెల్లింగ్ని గుర్తుపెట్టుకోవడమే, అప్పుడు క్లారిటీ ఉంటుంది. నెక్స్ట్ సౌండ్స్ ఆఫ్ ఎస్హెచ్. ఎస్హెచ్ సౌండ్ ఏంటి, షా అని చెప్పాను కదా. కొన్ని మనకి ఎండింగ్ సఫిక్సెస్లో సిఐ కానీ, ఎస్ఐ కానీ, టిఐ కానీ వచ్చినప్పుడు షన్ అని పలుకుతాము. అది ఎస్హెచ్ సౌండ్ లాగా పలుకుతాం అనమాట. ఆ పదాలు ఉన్నాయి, వీటిని ఎండింగ్ సఫిక్సెస్లో నేర్చుకుంటాం. నెక్స్ట్ ఈడి, ఏఆర్, ఓఆర్. ఇక్కడ ఆర్ కంట్రోల్ ఓవెల్లో అన్ని అర్ సౌండే పలుకుతాయని చెప్పాను కదండి. కొన్ని పదాల్లో మనకి ఓర్, ఆర్ అని షార్ట్ లాంగ్ సౌండ్ పలికే పదాలు కూడా ఉన్నాయి. వాటి గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ క్లాసెస్లో చెప్తాను. ఓకే కదా ఇప్పుడు మీ